మనతో పాటుగా నాగార్జున గారు కూడా జాయిన్ అయ్యారు. నాగార్జున గారు, ఏంటి పరిస్థితి? ఈ డబ్బులు ఎక్కడవి? జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూరు, ఆయనకి విపరీతమైన ఆంక్షలు పెడుతున్నారట, భయపడుతున్నారట. 29 రెడీగా ఉందట. ఈ 11 కోట్లు ఏంటి, 11 సీట్లు ఏంటి? ఆగస్టు 11న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతామని ప్రచారం ఏంటి? సార్, ముందుగా ఇందాక మా సోదరులు చెప్తా జబర్దస్త్ చేత పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయించుకున్న తప్ప గెలవలేదు అంటున్నారు. నా డౌట్ ఏంటంటే, జబర్దస్తులు మనుషులా కాదా? వాళ్ళు ప్రచారం చేయకూడదా? తక్కువ చేయలేదు. అర్థం కాకపోతే చెప్పు. వారు గొప్పవారు, వారు ప్రచారం చేస్తే అసెంబ్లీ గేట్లు టచ్ చేశారని చెప్పా నేను. సార్, మాట్లాడి 2 నిమిషాలు మాట ఎలా మారుతారు? ఒక స్టాండ్ మీద ఉండండి. నేనే మార్చలేదే. ఒక స్టాండ్ జబర్దస్త్ టీం గెలిపిస్తే ఎమ్మెల్యేగా అంటే మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి సార్? వాళ్ళు లెక్కలే తరంగా మాట్లాడేవే కదా. మన రోజు ఎక్కడి నుంచి వచ్చింది? జబర్దస్త్ నుంచి కదా. అవును, ఎమ్మెల్యే చేయలే, మినిస్టర్ చేయలేదా మీరు? మరి జబర్దస్త్ ఇవ్వండి అంత లోకు అయిపోయిందా? వాళ్ళ మనుషులు కదా సార్. వర్మ గారు ఇదే జబర్దస్త్ గురించి ఒక హైట్ తక్కువ అతను ఒక అతను ఉంటాడు సార్. అతను కూడా ప్రచారం చేశారు సార్. వైసీపీ తరపున కండ వేసుకొని ఇలా చెయ్యలేలా ఊపుకుంటే ప్రచారం చేశారు. మరి అప్పుడు మీకు అనిపించలేదా? తప్పే ఉంది. వాళ్ళు ఏమన్నా తాగారా, ఏమన్నా మటర్లు చేశారా, మానమంగళం కూడా చేశారా? ప్రచారానికి వచ్చారా? మీరు మాట్లాడి నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారికి మీరన్న టెంపో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి ఆఖరిగా జబర్దస్త్ చాలా ప్రచారం చేయించుకున్నాడు. వాళ్ళు ప్రచారం వాళ్ళు అని మీరు మాట్లాడారు అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారు సార్. మీరు వెళ్ళిన తర్వాత సార్ లైవ్ చూసుకోండి. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా సోదరులు మళ్ళీ మొదటిగా వస్తున్నారు. ఏమంటున్నారు? టీడీపీ కానీ కూటమిగా గెలిచిందంటే ఈవీఎంల ద్వారా గెలిచింది అంటున్నారు. ఆ రోజు మీకు వచ్చినప్పుడు కూడా ఈవీఎంలు మీరు ఎందుకు అనలేదు? అప్పుడు ప్రజాదరణ ఉంటే మరి ఇప్పుడు ప్రజాదరణ ఉండాలి కదా. అప్పుడు ఈవీఎంలే, ఇప్పుడు ఈవీఎంలే కదా. రెండు ప్రజలు పనిచేసింది, ఇప్పుడు ఈవీఎంలే పనిచేసినాయి. మరి ఎలా మీరు ఏం పనిచేసింది? ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లని కౌంట్ చేయమంటే ఎందుకని ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లని కౌంట్ చేయకుండా ఆ రోజు కూడా చేయలేదు సార్. ఆ రోజు కూడా చేయలేదు. ఆ రోజు ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో కూడా ఫైట్ చేసింది సార్. ఈవీఎం ప్రాబ్లం అని చెప్పి మీరేం చేశారు? మరి వీవీప్యాట్లకు సంబంధించి కౌంట్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 5% ఓటు కౌంట్ చేయటం కోసం డబ్బులు కట్టాం మేము. 2019లో వాళ్ళు డబ్బులు కాదండి. ఓకే, మీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. పాయింట్ జగన్మోహన్ రెడ్డి సరేలేండి, ఇప్పుడు అయిపోయిందని ఎందుకు వాళ్ళ ముసుగు వేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడతారు? అసలు రావటం వాళ్ళ ముసుగు తీసి ఏమంటే మాట్లాడుతా ఉన్నావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ మీది, లేకపోతే ఆ కూటమిలో భాగం అనుకుంటే మీరు మాట్లాడండి. అందుకాదా మిమ్మల్ని పక్కన పెట్టింది ప్రజలు. అదే ఒక చిన్న మాట సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు. పక్కనే ప్రసన్న కుమార్ గారిని పక్కన పెట్టుకొని మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే, వైసీపీ వాళ్ళు వాదన ఏంటంటే, మా ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ బాగా తిట్టారు, మహిళలను కించపరుస్తూ మాట్లాడారు, అతను మనం ఏ1 ర్యాంక్ ఇద్దాం, అతను మనం సపోర్ట్ చేద్దాం, మీ శరణంలో కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి, శాలువాలు కప్పండి, సన్మానాలు చేయమని చెప్తారు మీరు మాకు. మా పార్టీ స్టాండ్ అంటే మాకు తెలుసు, మేము మాట్లాడతాం. మేము ఎటు నిజం ఉంటే, ఎటు వాసం ఉంటే, ప్రజల మనసులో ఏముందంటే, ప్రజలు ఏది కోరుకుంటే అది మేము మాట్లాడతాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన పెట్టుకొని మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందేం చేయాలి? నీకు బుద్ధి ఉందా సన్నాసుడు వెధవా, నువ్వు మహిళలు అలా తిట్టొచ్చా, అది తప్పు కదా అని చెప్పి మరి ప్రెస్ మీద ఖండించాలి కదా, మరి మాట్లాడాలి కదా. మరి ఆ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎత్తుకోవాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ఇంటికి పరామర్శ ఎందుకు వెళ్ళారు సార్? ఇంట్లో గొడవలు జరిగినాయి, ఎవరు టీడీపీ కార్యకర్తలు లేదంటే జనసేన కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంటి మీద గొడవకి వెళ్ళారు, దాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్వపరాలు మొత్తం తెప్పించుకుంటారు కదా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద ఎందుకు వచ్చారు? మీరేమో తప్పుగా మాట్లాడారంటున్నారు కదా కూటమిలు. ఆ వీడియోస్ ఏంటి నాకు చూపించండి. అరే, ఒక మహిళల్ని, ఒక గొప్పగా బతుకున్న మహిళని, అది కూడా మన రెడ్డే కదా, నువ్వు ఇలా మాట్లాడవచ్చు, అది తప్పు కదా, పర్సనల్ ఇష్యూ కదా, నీకెందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఇది తప్పు కదా, దీనికి పరామర్శ రమ్మంటావా? నాకైనా సిగ్గుండాలి, నీకైనా సిగ్గుండాలి, లేదా ప్రెస్ మీట్ పెట్టమని సజ్జలకైనా సిగ్గుండాలి, దీనికైనా రమ్మంటుంది. దానికంటే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు దగ్గరికి వెళ్ళినా బాగుంది కదా, నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చారా బాబు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. మరి అది ఎక్కడ మాట్లాడలేదండి సార్? దాని గురించి ఎక్కడ డిస్కషన్ ఉండదు. డిస్కషన్ ఉండకపోక అమాయకుడు, బుద్ధిమంతుడు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడతారు. అసలు జరిగిన పూర్వపాలు కూడా చెప్పాలి కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు మా సోదరులు అడుగుతున్నాను, మన ఇంట్లో మహిళలు తిడతారు, మనం సపోర్ట్ చేస్తామా? మనం సైలెంట్గా ఉంటావా? కొట్టడానికి వెళ్తాం కదా, తిట్టడానికి వెళ్తాం కదా. మరి అలాగే వాళ్ళు కూడా వెళ్ళారు కదా. మరి మీరేమంటారు? ఆ రోజు
ఇది తెలుగుదేశం పార్టీ సోదరులో జాతీయ అధికార ప్రతినిధి ఒక పట్టాభి గారు ఒక మాట అన్నారని వాళ్ళు 2 కొట్టానికి వెళ్ళారు కదా, పోలీసులు కూడా పంపించారు కదా, పసిబిడ్డ ఉంటే ఆ పసిబిడ్డను కూడా మీరు ఇబ్బంది పెట్టారు కదా, మరి ఆ రోజు మరి మీకు అనిపించలేదా? సో ఆ రోజు న్యాయం ఉంది, ఈ రోజు న్యాయం కాకుండా అయిపోద్దా సార్? మీరు చెప్పడానికి కానీ మేము వింటానికి కానీ. ఇంకోటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళారు సార్. వెళ్ళి వాళ్ళ కూతురిని పక్కన పెట్టుకొని ఏదో సింపతి వచ్చిందని సింపతి డ్రామా మా జగనన్న ప్రయత్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆస్తి ఎవరిది? ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. మరి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి కొట్టేసి అక్రమంగా మైనింగ్ చేశారని చెప్పి నెల్లూరు జిల్లా వాసులు అందరూ తెలుసు. నిన్న కాక మొన్న మా టీడీపీ సోదరులు ఆయన రూప్ కుమార్ యాదవ్ గారు వెళ్ళి ఆ వంతులో ఒక మీడియా హౌస్ ముందు అలా మాట్లాడితే ఏంటి సార్ అది? మరి కోట ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా, ఆయన అరెస్ట్ చేయాలి కదా, మరి ఆయన మీద కేసు పెట్టాలి కదా, తీసి బక్కలేయాలి కదా. మరి లీగల్కి వెళ్ళి బ్లాక్మెయిల్ చేశారు సార్, లీగల్కి వెళ్ళి బెదిరించారు సార్. ఆ పత్రిక మీరు నమ్ముతారు నమ్మరు, ఏబిఎన్ లేదంటే ఈటీవీ కానీ ముందున్న పత్రిక సార్ అది. జెమినియా తన పేరు ఏందో ఉంది సార్ ఆ పత్రిక పేరు. మరి ఆ పత్రిక మీద ఆమెతో డిమాండ్ చేసినప్పుడు మరి రూప్ కుమార్కు అరెస్ట్ చేయాలి కదా, మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం కదా. ఎందుకు పోయాడు? అక్రమ మైనింగ్లో విపరీతంగా ఆదాయం వస్తుంది కాబట్టి అప్పుడు వైసీపీ సోదరులు వదిలిపెట్టలా, ఇప్పుడు టీడీపీ సోదరులు వదిలిపెట్టట్లా. అది ఏంటి 11 అరెస్ట్ ఏంటి సార్? ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? నిన్న కాక మొన్న గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయరు సార్. ఎందుకంటే ఈరోజు పీఎం నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లా. అపాయింట్మెంట్ ఇవ్వపోయేసరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. ఎందుకు? రాయబారాలు మీరన్నా నడపండి సార్, మేము మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాం. ఒక బోట్లో మేము సపోర్ట్ చేయమన్నాం కదా, సపోర్ట్ చేయమని మమ్మల్ని అడిగారు, మేము రాజ్యసభలో ఓటేసాం కదా. మీకు ఏ బిల్లు అయినా సరే 19 నుంచి 24 మధ్య ప్రత్యేక హోదా తెస్తాను, నరేంద్ర మోడీ గారి మెడలో ఉంచుతాను, అవసరమైతే మన ఏపీకి లాక్కొస్తానని చెప్పిన వ్యక్తి 19-24 మధ్య ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశారు. నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చైర్లు లేవు స్వామి, నువ్వు బయట కూర్చో అంటే, లేదా సార్ మా ఎంపీలు సొంతగా చైర్లు తయారు చేసుకొని వస్తారు, లెక్కల మీద మాకు ఆదాయం వచ్చింది, మైనింగ్ మీద మాకు ఆదాయం వచ్చింది, మేము అవసరం గోల్డ్ చైర్ వేసుకుని కూర్చొచ్చి మీకు మద్దతు తెలుపుతామని చెప్పి మద్దతు తెలిపారు కదా. అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఓకే కిరణ్, అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు సార్. ఏంటి చిన్నప్పరెడ్డి గారు